తులసి అందరి కళ్ళు కప్పి రావడం నాకు చాలా తేలికైన విషయం అని చెప్పడానికే ఇలా కళ్ళుగా పోచాను. నీకే తెలియకుండా నీ రూమ్లో ఉన్నాను. నేను మగాణ్ణి కాదన్నావు కదా, నిన్నిప్పుడే ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. నేను మగాణ్ణి అని నిరూపించుకుంటాను. రే, నన్ను ఈ రూమ్లో ఉంచారంటే ఈ రూమ్ మీద ఆ నందిని మా నాన్న ఫోకస్ చేస్తారు. నువ్వు నేను వాళ్ళ కంట పడితే ఇంకా అంతే సంగతి. హలో, ఈ బొద్దింక పారిపోయే రకం కాదు, సాధించే గట్స్ ఉన్న బొద్దింకే. ప్రేమించడం జరిగింది కదా. ఈ బొద్దింకకు అంత ప్రేమించడం వచ్చా? కోర్స్, సినిమాల్లో ఈగ ప్రేమించలేంది బొద్దింకకి ప్రేమించడం రాదా ఏంటి? అరే, నువ్వు బొద్దింకవు కాదురా, బండోడివి. అతి చేయకుండా జాగ్రత్తగా అత్తయ్య ప్లాన్ ని ఫాలో అయిపో. రే, నిన్ను ఎవరు ముద్దు పెట్టమన్నారు? అమ్మ ఇవ్వమంది. అవునా? నిన్ను ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ కలుస్తాను. ఓకే సార్. నందిని, నువ్వేం టెన్షన్ పడకు. ఆ తులసి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన మనసులోంచి తీసేయి. మనం పెట్టించిన ముహూర్తానికి లక్ష్మీ సంజయల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగి తీరుతుంది. అంకుల్, నేను ఆ తులసికి మరీ అంత భయపడుతున్నానని అనుకోకండి. ఆ వాగుడు తులసికి నోటితో పాటు కాస్త మెదడు కూడా ఎక్కువే. మనం ఊహించని విధంగా ఏదో ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఆ రోజు మన సంజయ్ లక్ష్మిల నిశ్చితార్థంలో తను మనల్ని ఎలా మోసం చేసిందో ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మెయిన్ బోర్డులో ఫ్యూజులు తీయించి పవర్ కట్ చేయించి మనకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. అలాంటి అతి తెలివితేటలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అంటున్నాను. అంటే ఆ తులసి ఇక్కడికి వస్తుందంటావా? పెళ్లికి ఆహ్వానించాను కదా అంకుల్, రావచ్చు. దాని మొహం చూడాలంటేనే కంపరం పుడుతుంది. అనవసరంగా పిలిచావు నందిని. అయినా ఏ మొహం పెట్టుకొని వస్తుందిలే, సిగ్గు లేకుండా. వచ్చేసిందని చెప్పానుగా. ఏమ్మా, వచ్చావా? ఆ రోజు నిశ్చితార్థంలో చేసినట్టు ఈ రోజేం చెయ్యవు కదా. ఈ తులసమ్మని అస్సలు నమ్మడానికే వీల్లేదు. ఏమిటో కదా. పెళ్లికొచ్చిన అతిథిని ఎవరైనా పన్నీరు చల్లుతూ ఆహ్వానిస్తారే కాని ఇలా అనుమానిస్తారా? ఇదే మర్యాదండి. మీరందరూ భలే ఉన్నారే. ఇప్పటిదాకా అందరినీ ఆహ్వానించావమ్మా, ఇప్పుడే ఆగిపోయాం. ఇందాకటి నుంచి నవ్వుతూ వెల్కమ్ చెప్పిన మా మమ్మీ డాడీ మిమ్మల్ని చూడగానే భయపడిపోతున్నారు. మీరు రావటమే పెద్ద షాక్ లా ఫీల్ అవుతున్నారు. షాకేనమ్మా.
మీ అన్నయ్య నిశ్చితార్థం రోజు ఈ తులసమ్మ ఇచ్చిన షాకు అంత చిన్న షాకేమీ కాదు. చిన్నపిల్లవి, నీకేం తెలుసు? అంటే ఇప్పుడు మీరేమంటారు? నన్ను ఎట్నుంచిటే వెళ్ళిపోమంటారా? మరి ఈ మాత్రం దానికి నా ఇంటి గుమ్మం తొక్కి బొట్టు పెట్టి నన్ను ఈ పెళ్లికి పిలవడం దేనికి? వెళ్ళిపోతాను. నందినితో ఒక మాట చెప్పి కొత్త జంటకి అడ్వాన్స్డ్ గా పెళ్లి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోతాను. నందిని, నందిని! నందిని! అదిగో మాటల్లోనే వచ్చేసింది మహాతల్లి. అంకుల్, మాటల్లోనే తులసి వచ్చింది. అబ్బబ్బబ్బా, ఏంటి నందిని, నేను ఈ పెళ్లికి రావడం మీ బాబాయ్ వాళ్ళకి అసలు ఇష్టం లేనట్టుంది. నాకు ఇష్టం లేదు. మిస్టర్ గోవర్ధన్, ఈ పెళ్లికి నువ్వు పిలిస్తే నేను రాలేదు, నందిని పిలిస్తే వచ్చాను. అంటే పెళ్లి కూతురు తరపున కాదు, పెళ్లి కొడుకు తరపున అన్నమాట. నందిని, నువ్వు నన్ను ఆహ్వానించి మరొకరితో అవమానించడం నాకేం బాలేదు. నేను రావడం మీకు భయంగా ఉంటే చెప్పు. నువ్వు నా ఛాలెంజ్లో ఓడిపోయానని చెప్పు. ఈ క్షణమే ఇట్నుంచిటే వెళ్ళిపోతాను. పైగా మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. చెప్పు నందిని, భయపడ్డావా? వెళ్ళిపోనా? తులసి, ఏంటి? నువ్వు ఈ పెళ్లికి రావటం నాకు సంతోషమే. కన్నుల పండగ జరిగే ఈ పెళ్లి చూసి పెద్ద మనసు చేసుకుని వధూవరులని ఆశీర్వదించి ఆ తర్వాత భోంచేసి మీ ఇంటికి వెళ్లి మీ ముగ్గురు కొడుకులతోనూ ఇద్దరి కోడళ్లతోనూ నువ్వు ఇక్కడికి పని మనిషిగా వస్తున్న విషయం చెప్పి వాళ్ళందర్నీ మెంటల్ గా ప్రిపేర్ చేసిరా. అమ్మా, నువ్వు ఆ నందిని ఇంటికి పని మనిషిగా వెళ్ళటం ఏంటి? వద్దమ్మా అని వాళ్ళు అడ్డుపడచ్చు. వాళ్ళ కోసం, నీ పరువు కోసం ఆగుతావేమో, వెనుకడుగు వేస్తావేమో. నందిని, పని చేయడానికి వచ్చినంత మాత్రాన పరువు పోయినట్టు నేనేం అనుకోను. నేనంత మూర్ఖురాల్ని కాదు. ఛాలెంజ్ నెగ్గకపోతే నువ్వన్నట్టుగానే నేను నీ ఇంటికి వస్తాను. నీ ఇంట్లో వంట వార్పు చేస్తాను. నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను అస్సలు మాటే తప్పను. నందిని, ఈ తులసిని నమ్మడానికి వీల్లేదు. ఏదో కుతంత్రంతోనే వచ్చి ఉంటుంది. ఆ రోజు నిశ్చితార్థంలో కూడా ఇలాగే వచ్చింది. మనల్ని మోసం చేసింది. అవునవును, ఈసారి కూడా పెద్ద కుట్రే చేయబోతున్నాను. పెళ్లి కూతుర్ని ఇక్కడి నుంచి తప్పించి మా చిన్నోడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను. ఈ మాట నువ్వు సరదాగా అన్నా, ఇంటెన్షన్ తో అన్నా, నువ్వు లక్ష్మిని టచ్ కూడా చేయలేవు. నా తమ్ముడితోనే లక్ష్మి పెళ్లి జరుగుతుంది. నందిని, పంచాంగాలు పేరు ఫలాలు చూసి పెట్టిన ఎన్నో ముహూర్తాలు ఫెయిల్ అయిపోతున్నాయి. ఎవరికెవరితో రాసి పెట్టుందో మూడు ముళ్ళు పడేదాకా తెలియదు. కానీ నాకు తెలుసు, మిస్ అవ్వకుండా ఈ పెళ్లి జరుగుతుందని. ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోతావని. ఎలాగో వచ్చాను కదా, చూద్దాం. నందిని, నందిని, ఈ మనిషిని నమ్మడానికి వీల్లేదు. నందిని, నాకంటే ముందు పుట్టినవాడు భయపడిపోతున్నాడు. నాకు తన భయంతో పని లేదు. నువ్వు భయపడితే చెప్పు, వెళ్ళిపోతాను. హలో, ఇక్కడ నందిని. నీకు నేను భయపడడమా? నెవర్. నెవర్ నెవరే. అతిథులు వస్తున్నారు. వెళ్ళు, వెళ్ళి ఆహ్వానించమ్మా. ఏంటి తులసి, గలగల అని మాట్లాడేదానివి ఈ 2 రోజుల నుంచి అసలు సౌండ్ లేదు. నీ చిన్న కొడుకు కోరుకున్న లక్ష్మితో, నీ ఇంటికి చిన్న కోడలుగా తీసుకెళ్లాలని నువ్వెంతగానో ఆశపడిన లక్ష్మితో జరిగేది నా తమ్ముడు పెళ్లి.
ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. అన్నీ జరిగిపోయాయా? అవును తులసి. ఏ క్యాటరింగ్ సర్వీస్ ఆర్డర్ నీకివ్వమంటావా? నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు, అవతల క్యాన్సిల్ చేసి నీకే ఇస్తాను. ఈ పెళ్లి ఎలాగో ఆపలేవు. వచ్చిన వాళ్ళు నీ చేతి వంటైనా తిని వెళ్ళని. కోడలు కలిసి రాకపోయినా ఒక ఈవెంట్ అయినా కలిసొచ్చినట్టుంటుంది. నందిని, ప్రతిదీ కలిసి రావాలని నువ్వు కోరుకుంటున్నావు. ప్రతి విషయాన్ని పంతంగా నువ్వు తీసుకుంటున్నావు, నేను కాదు. ప్రతి దానిలో నెగ్గాలని నువ్వు చూస్తున్నావు, నేను కాదు. అఫ్ కోర్స్ తులసి, ప్రతి దానిలో నేను సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటాను. అది బిజినెస్ లో అయినా పర్సనల్ లైఫ్ లో అయినా. ఏ నువ్వెందుకు కోరుకోవు? ఓ, ఓటమి అలవాటు చేసుకోవాలని డిసైడ్ అయ్యావా? అదేదో సూటిగా చెప్పు. లక్ష్మితో జరగబోయే నా తమ్ముడి పెళ్లి నుంచి నీకు ఓటమి మొదలైపోయినట్టే. నందిని, రేపేం జరగబోతుందో ముందే ఒక అంచనాకి రావడం తప్పేమీ కాదని నిర్ణయించడం నీ మూర్ఖత్వం. నా మూర్ఖత్వమా? మైండ్ యువర్ వర్డ్స్ తులసి. నువ్వెలాగూ ఎక్కువ మాట్లాడతావు, అది అందరికీ తెలిసిందే. కానీ నా గురించి తక్కువ అంచనా వేసి మాట్లాడి నన్ను అవమానించకు. నందిని, ఎలాంటి సందర్భం వచ్చినా, నేను ఎంత హర్ట్ అయినా ఎదుటి వాళ్లకు ప్రాక్టికల్గా అర్థమయ్యేలా వివరిస్తాను, కానీ నేనెవ్వరిని అవమానించను. అవమానించడం ఎప్పుడూ నా అభిమతం కాదు. నా చిన్న కొడుకు జ్యోతిరాదిత్య లక్ష్మిని ప్రేమించాడు. లక్ష్మి కూడా అంతకంటే ఎక్కువే మా జ్యోతిని ప్రేమించింది. ఈ విషయం తెలిసి కూడా నువ్వు అమెరికా నుంచి నీ తమ్ముడిని రప్పించి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగింట ఆడపిల్లే లేనట్టు లక్ష్మి మీదే ఫోకస్ చేశావు. అది లక్ష్మి కోసం కాదు, నా మీద పగ సాధించాలనే పంతంతో అని నాకు తెలుసు. ఒక ప్రేమ జంట ఒకరి పగ వల్ల నాశనం అవడం దారుణం, అన్యాయమని నీకు వివరించక కూడా నువ్వు మనసు మార్చుకోలేదు. కోర్టులో నేను నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పానని, లక్ష్మి కూడా నీకు వ్యతిరేకంగా ఒక లాయర్గా కోర్టులో వాదించిందని నీకు కోపం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ కోపం పంతం, మా మీద ఆవేశం నా కొడుకు జీవితాన్ని నిర్ణయించలేవు. నా కొడుకు తలరాతని మార్చలేవు. అంటే నీ ఉద్దేశం? నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసినా లక్ష్మి పెళ్లి నా చిన్న కొడుకుతోనే జరుగుతుంది. ఇది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నాకు వాళ్ళ ప్రేమ మీద ఉన్న నమ్మకం. నీ నమ్మకం బొమ్మై నా తమ్ముడితో లక్ష్మి పెళ్లి జరిగితే అప్పుడేమంటావు? నువ్వు ఓడిపోయినట్టు ఒప్పుకుంటావా? ఛాలెంజా? ఆవేశపడి ఛాలెంజ్ అని సవాల్ చేయకు. ఓడిపోతావు. నువ్వు ఓడిపోతావు. లక్ష్మి నా కోడలవుతుంది. అవ్వకపోతే? లక్ష్మి నా తమ్ముడి భార్య అయితే నువ్వు మా ఇంటికి వంట మనిషిగా, ఐ మీన్ పని మనిషిగా వస్తావా? నీ ఛాలెంజ్కి నేను భయపడట్లేదు, యాక్సెప్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ తులసి. పోటీ పడడానికి ఈ మాత్రం ఉండాలి. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. ఎవరు ఓడిపోతారో చూద్దాం. నందిని, నేనొచ్చింది లక్ష్మిని తీసుకెళ్లడానికే, లక్ష్మిని జ్యోతికిచ్చి పెళ్లి చేయడానికే. నేను నిర్ణయించిన ముహూర్తం అస్సలు మిస్ అవ్వదు. అరే జ్యోతి, నువ్వు మా నాన్న కంట్లో గాని ఆ నందిని కంట్లో గాని పడుంటే ఎంత దారుణం జరిగేదో తలుచుకుంటేనే కాళ్ళు వణుకుతున్నాయి. నువ్వు మరీ అంత టెన్షన్ పడకు లక్ష్మి. అందరి కళ్ళు కప్పి వచ్చిన వాడిని నేను వాళ్ళ కంట్లో మాత్రం ఎలా పడతాను? రే, నీకు మా నాన్న సంగతి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? భయం 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 భయం. నాకు అసలు ధైర్యం లేదు. నేను అసలు మగాడినే కాదని చెప్పేసి నా గురించి అంత తేలిగ్గా మాట్లాడేశావు. నేనిప్పుడు నిలబడుతుంటే నువ్వు భయపడుతున్నావు. అమ్మ, నేను రిస్క్ చేయకపోతే నువ్వు నాకు దక్కవు లక్ష్మి. మా అమ్మ కూడా నీలాగే భయపడితే మనకి పెళ్లి ఏర్పాట్లు జరగవు. ఆ నందిని ఫిక్స్ చేసినట్టు ఆ నందిని తమ్ముడితోనే పెళ్లి జరుగుతుంది. ఏంటి, వాడినే పెళ్లి చేసుకుంటావా? నేను ఎవరినో ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నాకు నువ్వు కావాలి. నా మేనత్త కుటుంబానికే నేను కోడలిగా రావాలి. అయితే భయపడుకో.
ఏదైతే అమ్మ ప్లాన్ చేసిందో అదే మనం ఫాలో అవుదాం. ఆ ప్లాన్ ఏంటో చెప్పు మరి. ప్లాన్ చాలా సింపుల్. నిన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాను. కిడ్నాపా? ఆ నందిని పోలీస్ ఆఫీసర్ని కూడా ఈ పెళ్లికి రప్పిస్తుంది. కాసేపట్లో వస్తారంట కూడా. పోలీసుల సహకారం ముందే తీసుకుంటున్నారన్నమాట. తీసుకో నువ్వు. ఫైర్ జరగబోతుందేమోనని ముందే ఫైర్ ఇంజిన్ రప్పించినట్టు రప్పించని. జ్యోతి, ఇప్పుడు మనం చాలా క్రూషియల్ స్టేజ్లో ఉన్నాం. అందుకే లక్ష్మి, అందుకే గుళ్ళో మన పెళ్లి జరిపించాలని అమ్మ ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఏంటో చెప్పడానికే నేను నీ రూమ్లోకి ఇక్కడికి వచ్చాను. అయ్యో, ఎవరు డోర్ కొడుతున్నారో ఏంటో. ముందు నువ్వు దాక్కో. మంచం అంటే కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడ నాకు ఊపిరి ఆగిపోతుంది. ఎక్కడో ఒక చోట హైడ్ అవ్వు, ఇడియట్. అరే ఒరే ఇడియట్ అని నన్ను ఎలా పడితే అలా తిట్టేస్తున్నావు. రే రాస్కెల్, ఫస్ట్ దాక్కో. మన పెళ్ళి అయ్యాక నీ సంగతి చెప్తాను. వస్తే లక్ష్మి ఇటు రావే, ఈ కూర ఏంటి ఇలా చేసావు, టైంకి కాఫీ ఇవ్వేంటి అని నేను నిన్ను తిడతాను. అప్పుడు నీ తిక్క కుదురుతుంది. ముందు నువ్వు వెళ్ళరా, ఇడియట్. వెళ్ళు. అయ్యో, అమ్మ నువ్వా? నేనేనే, ఇంకెవరు అనుకున్నావు? అయినా తలుపు తీయడానికి నీకు ఇంతసేపు పట్టిందేంటి? అది 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 ఇది అంటూ అటు ఇటు చూస్తావేంటే? ఏంటా టెన్షను? నేను వచ్చానని చెప్పు లక్ష్మి. అత్తయ్య మనకి సపోర్టే కదా, తప్పే ఉంది. వెంటనే తీశాను కదమ్మా. ఆయన నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. ఎందుకొచ్చానా? అక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ నందినిని మీ నాన్నని చూస్తుంటే ఎలాగైనా ఈ పెళ్లి జరిపించేలా ఉన్నారు. తులసి ఏం ప్లాన్ చేసిందో అర్థం కావడం లేదు. నీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన జ్యోతిరాదిత్య ఈరోజు ఏమైనట్టు? కనీసం నీకైనా నాకైనా ఫోన్ చేశాడా? మాటలే కాని చేతులకు పనికిరాడనిపిస్తోంది. మరీ ఇంత పిరికోడు అనుకోలేదే. అత్తయ్య నాకిక్కడ చాలా ధైర్యం ఉంది. మీ అమ్మాయే పిరికిది నన్ను ఇలా మంచం ఎక్కి నెట్టేసింది. అంత పిరికోడు అసలు ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ఆశలు రేపాలి? అమ్మకుండే ధైర్యం కొడుకు ఎందుకు రాలేదో? అమ్మా, నువ్వు జ్యోతి గురించి అన్ని కామెంట్స్ చేయడం అవసరమా? వాళ్ళేదో ప్లాన్లో ఉంటారు. నువ్వు అనవసరంగా కమెంట్స్ చేయకు. చేస్తానే. వాళ్ళ ప్లాన్స్ ఎన్నున్నా ఇక్కడ మనం ఎంత టెన్షన్ పడుతున్నామోనని కనీసం ఒక్క ఫోన్ చేయాలి కదా, చెప్పాలి కదా. చెప్పడానికే వచ్చాను అత్తయ్య. బాబు నువ్వు ఇక్కడే ఉన్నావా? ఈ బాబు ఇక్కడే ఉన్నాడు. నేనెంత పిరికివాణ్ణో అని మీరు అనడం కూడా విన్నాను. తల్లి కూతుర్లిద్దరూ ఒకటే. అయ్యో సారీ బాబు, క్షమించు. మీ భయాలు మీకుంటాయి కానీ మా అమ్మ పరిస్థితి, మా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. మా అమ్మ ఆల్రెడీ వచ్చింది. మేము ఒక ప్లాన్లో ఉన్నాం. అమ్మ మాటిస్తే ఇలాంటప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని రిలాక్స్గా ఉండదు కదా. తెలివిగా మా ప్లాన్ ఎలా అమలు చేయాలో, నందిని కంట్లో పడకుండా, మావయ్య కంట్లో పడకుండా లక్ష్మిని ఇక్కడి నుంచి తప్పిస్తాం. మా అమ్మ మీద నమ్మకం ఉంటే మీరు అస్సలు టెన్షన్ పడకండి. నమ్మకం ఉంది కానీ గన్నుల్లోంచి ఎలా బయటపడతామో, మీ పెళ్లి ఎలా జరుగుతుందోనని ఒకటే టెన్షను. జ్యోతి తలుపు కొడుతున్నారు, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎన్నిసార్లు దాక్కోవాలి? రే తప్పదురా, రారా. వెళ్ళి చూసొస్తా. నాకు అత్తయ్య, మీరా? లక్ష్మి ఆ. లక్ష్మి, జ్యోతి వచ్చాడా? మా ప్లాన్ గురించి చెప్పాడా?
ఇంకా చెప్పలేదమ్మా. అరే ఏంట్రా ఇక్కడే ఉన్నావు? రే జ్యోతి, ప్లాన్ ఏంటో చెప్పి నువ్వు రూమ్ లోంచి బయటికి రావాలి కానీ ఇక్కడే ఉన్నావేంట్రా? లక్ష్మి పెళ్లి జ్యోతితో నువ్వు జరిపించలేవు. నా తమ్ముడి సంజయ్తోనే జరుగుతుంది. రేయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను ఏయ్, గోవర్ధన్! నువ్వు వచ్చింది వీడిని రప్పించింది నా కూతురు పెళ్లి ఆపడానికే కదా.